హలో హాయ్ అండి. ఈరోజు మా బాల్కనీ గార్డెన్ లో కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి, చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మహాలక్ష్మి మహావృక్షం అని అంటాను కదా, ఈ మిర్చి పడొచ్చిన మొక్క చాలా బాగా హీల్డ్ అనేది వచ్చేస్తుందండి. 1 వీక్ అయితే మళ్ళీ నాకు మొత్తం హీల్డ్ అనేది బాగా వచ్చేస్తుంది. చూడండి, పూత కాతా పిందెలతో ఎంత బాగుందో. అసలు ఇక్కడ మనము హార్వెస్ట్ చేస్తుంటే అక్కడ మనకి పూత పిందెలు రావడం జరుగుతూనే ఉందండి. ఇది పడొచ్చిన మొక్క కాబట్టి నేను ఫ్రూట్ ప్లాంట్ల మధ్య నుండి తీసేయట్లేదండి. ఎందుకంటే మనకు మంచిగా క్రాప్ ఇచ్చిన మొక్కలని తీసేయాలంటే మనకు అసలు మనసు ఒప్పదు. నేను కూడా అలాగే అందుకే పెట్టేసేసుకున్నాను. నాకు బాగా వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ హార్వెస్ట్ లో అయితే కేజీ తీసాను, తర్వాత హార్వెస్ట్ లో హాఫ్ కేజీ తీసాను. ఇప్పుడు మాత్రం పావు కేజీ అలా వచ్చేస్తున్నాయండి. చాలా బాగా హార్వెస్ట్ అనేది జరుగుతుంది. నేను చాలా వరకు చెప్పాను కదండి, నేను బాల్కనీ గార్డెన్ లో ముంగట, అంటే ఏదైతే మాకు ఇంటి ముంగట ఉన్న ప్లేస్ లో అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకుంటాను, చూపిస్తూ ఉంటాను కదా. ఇక్కడ మాత్రం నాకు మొత్తం చెట్లన్నీ ఒక్క దగ్గరికి బుషిగా అయిపోయాయండి. ఎంత క్రమ పద్ధతిలో పెట్టుకుందామన్నా కూడా అసలు నాకు ఖాళీ ప్లేస్ ఎక్కడ కనిపించేసి అక్కడ పెట్టడం అదొకటి అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఏ మొక్క ఉంటే ఆ మొక్క తెచ్చి పెట్టడం జరుగుతుంది. అయితే ఈ రోజు నేను గులాబీ ఫ్లవర్స్ ది చాలా ఉన్నాయండి. ఫ్లవర్స్ మీకు చూద్దామనే లోపే మా ఇంటి దగ్గరికి వేరే వాళ్ళు వచ్చేసేసి వినాయక చవితి అని చెప్పేసి అన్ని ఫ్లవర్స్ తెంపుకున్నారండి. నేను ఇంట్లో ఉన్నాను, వచ్చేసి అన్ని తెంపుకున్నారు. కాబట్టి నేను కొన్ని మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి హార్వెస్ట్ చేస్తున్నాను గులాబీలు. ఇక్కడ మనకు నెక్స్ట్ ఇంకేంటంటే, ఇది చామకూర అయితే బాగా వచ్చేస్తుంది. ఈ చామకూర కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. చామకూరలో ఏమైనా రెసిపీస్ ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చామకూర పప్పు పొట్లాలు కట్టడం తప్ప మిగతాయి తెలియదు. ఇట్లా మనము ఫిష్ గాని ఫ్రైకి కానీ పొట్లాలు కడతారు కదండి, బజ్జీ ఎలా వేయడము పొట్లాలు కట్టడము అది మాత్రమే నాకు తెలుసు అండి. మిగతాయి నాకు అంతగా ఏం చేస్తారు చామకుతో చామకూర ఏ చేస్తారు. దుంపలు అయితే తెలుసు, పులుసు పెట్టుకుంటారు, ఫ్రై చేస్తారని. దీని గురించి అయితే పెద్దగా తెలియదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలియని విషయాన్ని మీతో పంచుకోవడం తప్పు లేదని నేను అనుకుంటున్నాను. తెలిస్తే మీరు చెప్పండి. అయితే నేను మడి కట్టుకున్నాను కదండి. ఈ మడిలో ఏం చేశానంటే, చాలా తక్కువ నా గార్డెన్ సాయిల్ వేయడం వలన అన్ని పిచ్చి పిచ్చిగా ఒకే దాంట్లో వేసుకోవడం జరిగిందండి. ఇక్కడ నాకు కాలీఫ్లవరు, క్యాప్సికము మరియు పడొచ్చిన చామంతి మొక్క ఒకటి పక్కన ఉంది కదా, చామంతి మొక్క కూడా పడేసి వచ్చేసింది. 4 పోసుకున్నాను. ఇందులో 4 పోసుకోవడం కోసాన్ని ఫస్ట్ లో కంపోస్ట్ వేసినప్పుడు 4 పోసుకోవడానికి ఉంచాను. ఇప్పటి వరకు ఆ 4 తీయట్లేదు. చూడండి, క్యాప్సికం అయితే నాకు సిటీజీ వాళ్ళు ఇచ్చిన మొక్కల్లో ఒక 3 మొక్కలు బ్రతికాయండి. ఇప్పుడు పూత వచ్చేస్తుంది. సిటీజీ వాళ్ళు నాకు చాలా వరకు అయితే మంచి మంచి మొక్కలు ఇచ్చారండి. ప్రతి మీటికి వెళ్తాను కదా, మీటికి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకున్నాను. మరి చాలా మంచి మొక్కలు ఇచ్చారు. వాళ్ళకైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. నెక్స్ట్ వచ్చేసేసి మా దాంట్లో బచ్చలి బాగా ఉందండి. రెడ్ బచ్చలి అండ్ వైట్ బచ్చలి అయితే పిచ్చిగా ఉంది అసలుకి. ఈ చెట్టు అయితే నేను ఇచ్చిన కంపోస్ట్ లో బలమంతా వాటికే పోతుందో ఏమో గాని అసలు మందారం చెట్టు పైకి ఎక్కిపోయింది. చాలా హీల్డ్, పెద్ద పెద్ద ఆకులతోటి చాలా బాగా వచ్చేస్తుందండి. నేను ఈ బచ్చలి ఆకుతో కూడా పప్పు చేస్తున్నాను, ప్లస్ టమాటో ఆనియన్స్ వేసి కర్రీ చేస్తున్నాను. ఇంకేమైనా మీకు రెసిపీస్ కొత్తగా తెలిసి ఉంటే, నా గార్డెన్ లో పండిన ఆకుకూరలు చూపిస్తున్నాను కదా, తెలుసుంటే మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలియని విషయాలు మీతో తెలుసుకోవడంలో తప్పు లేదని అనుకుంటున్నాను. ఏవైనా తెలిసిన కూరగాయలు కొత్త రెసిపీస్ ఉంటే చెప్పండి. ఇప్పుడు ఏంటంటే, ఈ ఈ మొక్క మొత్తం ఈ హార్వెస్ట్ చేసేసుకొని ఈ మొక్కకు నేను తీసుకోవడం కాక ఇంకెవరికైనా ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ హీల్డ్ అనేది ఉంది. చాలా ఆకు చూస్తున్నారు కదా, మొక్క అయితే పైకి వెళ్ళిపోయింది, చాలా ఉంది. ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇంకొకటి ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా గార్డెన్ లో చాలా వరకు మంచిగా ఫ్రూట్ ప్లాంట్స్ అనేటివి క్రాప్ వచ్చేసి చేతికి పంట వచ్చే వరకు
ఉడతలు తినడమా లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది ఫ్రెండ్స్. నా గార్డెన్ కి అయితే చాలా నజర్ తగిలింది. అసలు మా ఊర్లో నేనొక్కదాన్ని ఇలా పెట్టుకున్నాను, ప్రతి ఒక్కరి కన్ను ఆ చెట్ల పైనే ఉంటుంది. అసలు ఎప్పుడు బయటికి లోపలికి దుంకేద్దామా, మొక్కలన్నీ తీసేసుకుందామా ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఆల్రెడీ మల్బెరీ గుడకంగా దొంగలు పడేశారండి. మొన్న మేము ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు గేటు లాక్ చేయడం మర్చిపోయాము. ఎవరో వచ్చేసేసి మొత్తము మల్బెరీస్ అనేసి, ఇంకెవరంటే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్ప ఎవరు వస్తారు ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసేసి మల్బెరీ ఏవైతే ఫ్రూటింగ్ వచ్చినావో అవన్నీ తినేసేసేసారు. ప్రస్తుతానికి కాఫీ ప్లాంట్ అయితే మంచిగా అది ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది. అలాగే టేబుల్ నిమ్మ, ఆపిల్ బెర్ ఇలాంటి మొక్కలు అయితే చాలా వరకు ఫ్లవరింగ్ తో ఉన్నాయి. మరి ఫ్రూట్స్ వస్తే నేను తింటానా తిననా, అవి నా నోటి వరకు వస్తాయా రాదా అనేది నాకు కూడా క్లారిటీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైతే నేను తిందాం అనుకున్నప్పుడు ఉడతలు వస్తే ప్లస్ అది అవుతుంటాయి. ఇలాగే జరుగుతుంటది ప్రతిసారి. ఇంకొకటి నేను ఈసారి మీకు చూపించలేదు, ఏది ఎల్లో పపాయ అంటారు కదండి, ఎల్లో పపాయ పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చేసింది చూడండి. ఇక్కడ మొత్తం నేనైతే ఇంత హార్వెస్ట్ చేసుకున్నాను. మిర్చి వచ్చేసింది, ఫ్లవర్స్ వచ్చేసాయి, చామాకు వచ్చేసేసింది, మరియు బచ్చెలండి. ఇంత హార్వెస్ట్ అయితే జరిగింది.